వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆటో కార్మిక దినోత్సవ సందర్భంగా ఈ రోజు మంచిర్యాల పట్టణం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈనాడు ఒక పెద్ద ర్యాలీ కార్యక్రమానికి నాతో పాటు అతిథులుగా విచ్చేసినటువంటి మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ నాయకులు ప్రత్యేకించి ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ సందర్భంగా సంబరాలనేది ఒక బాధాతప్త హృదయాలతో చేసుకుంటున్నటువంటి సందర్భం. ఎంత బాధతో ఉన్నారు ఆటో కార్మికులంటే కనీసము నిల్వ నీడలేదు, తినటానికి తిండి లేదు, పిల్లలకు ఫీజులు కడదామంటే డబ్బులు లేవు. ఇంత దయనీయమైన పరిస్థితిలో ఈనాడు ఉన్నటువంటి ఆటో కార్మికులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆటో కార్మికులను ఆదుకుంటాం, ఆటో కార్మికులకు సంబంధించి ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేస్తాం, దాదాపుగా 1000 కోట్లతోటి వాళ్లకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పినటువంటి ఈనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆటో కార్మికులను విస్మరించింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆటో కార్మికులను తప్పకుండా ఆదుకుంటామని చెప్పి ఆదుకుంటామని చెప్పి దాదాపుగా 19 నెలలు గడిచిపోయింది. ఇంకేముందిగా ఇంకొక సగం కాలం అయితే పీరియడే అయిపోతుంది. ఇవాళ దాదాపుగా 80కి పైచిలకు మంది వాళ్లకు తిండికి తిప్పలై కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి దుర్మార్గమైన బాధాకరమైనటువంటి విషయం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది అని అంటే ఇక ఎవరి కోసం ఈ తెలంగాణ తెచ్చుకున్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎవరినైతే నువ్వు ఆదుకోవాలో కార్మిక, కర్షక, నిరుద్యోగ యువతను వీళ్ళందరిని ఆదుకోవాలి, కానీ వాళ్ళనే పెడచెవిన పెట్టి వాళ్ళను పక్కదోవకు అంటే కనీసం గుర్తింపు లేకుండా ఇవాళ ఒక ఆటో కార్మికుడు కరీంనగర్ లోపల ఎంఎస్సి బీఈడి చేసి అక్కడ రాసుకున్నాను, నేను ఒక నిరుద్యోగిని, ఎంఎస్సి బీఈడి కంప్లీట్ చేసినాను, ఉద్యోగం లేక ఆటో నడుపుకొని బతుకుతున్నాను, కానీ ఆటో వృత్తి లోపల కూడా నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను అని చెప్పి ఒక మంచి అంటే ఎంఎస్సి బీఈడి చదివినటువంటి ఒక నిరుద్యోగి ఆ విధంగా ఆటో నడుపుకొని బతుకుతా ఉన్నాడు. అంటే ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, చాలా ప్రాణాలు పోయాయి, ఇంకా ముందు మాత్రం అలాంటి జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దయచేసి వెంటనే 1000 కోట్లతోటి ఆటో కార్మికులకు ఒక సహాయ నిధిని ఏర్పాటు చేయాలా, ప్రతి ఆటో కార్మికునికి వడ్డీ లేని రుణం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి, 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలా. అదేవిధంగా ప్రతి ఆటో కార్మికుడు 50 సంవత్సరాలు నిండగానే ఆయనకి ఇమీడియట్గా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలా. దీనికి తోడుగా ఏ విధంగా మరణించిన ప్రమాదవశాత్తు కానీ సాధారణంగా మరణించిన రైతులకు ఏ విధంగానైతే 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారో అదేవిధంగా మా ఆటో కార్మికులకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఈ విధంగా చిన్న సమస్యలే అంటే చిన్న డిమాండ్లే, మేమేం గొంతమ్మ కోరికలు కోరతలేం అని వెంటనే ఈ ఆటో కార్మికులను ఆదుకోవాలి, ఆటో కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి, ఆటో కార్మికుల ఇందిరా మిల్లుల్లో 50% రిజర్వేషన్ కల్పించాలా. వాళ్ళకు వెంటనే ఫస్ట్ ఆటో కార్మికులకు ఇచ్చిన తర్వాతనే నిల్వ నీడలేని వాళ్ళకే మేము అడుగుతా ఉన్నాం, నిల్వ నీడలేని వాళ్ళ ఆటో కార్మికులందరికీ 50% రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలా. ఈ విధంగా ఆదుకోకపోతే మొన్ననే హైదరాబాద్లో ఆటో కార్మికుల ఆకలి కేకల కార్యక్రమం ఏర్పాటు చేశాం, పెద్ద ఎత్తున ఇందిరా పార్కులో ధర్నా చేశాం, రేపు భవిష్యత్తు లోపల సెక్రటరియట్ ముందట ధర్నా చేస్తామని చెప్పాం. ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేసి మంచిర్యాలలో సభ ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. మంచిర్యాల సభ తర్వాత నెక్స్ట్ సభ హైదరాబాద్లో సెక్రటరియట్ ముందటనే ఉంటుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ప్రపంచ ఆటో కార్మికులందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.